మన మధ్యలో మైపాల్ కూడా ఉన్నాడు. కొద్దిసేపు మైపాల్ కూడా సాక్ష్యం చెప్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రభు సన్నిధిలో గడపడం, ప్రతి వారము ప్రతి కూడికలో ప్రభు సన్నిధిలో గడుపుతుంటాం, కానీ స్థానిక సంఘంతో గడపడం అంటే అది నాకు సంపూర్ణమైన సంతోషాన్ని ప్రభు మా జీవితంలో చేసిన మేలు ఎన్నో ఉన్నాయి. ప్రభు మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. చాలా మేలు ఉన్నాయి, కానీ మెయిన్గా నా భార్య విషయంలో చేసిన మేలు మీతో పంచుకోవాలనుకుంటున్నాము. మేము సంతానం కోసమని మేము ప్రయత్నిస్తూ డాక్టర్ గారిని ఇద్దరం చూపించుకున్నాం. నేను నా భార్య డాక్టర్ కలిసి మా పిల్ల 7 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు, ప్రాబ్లం ఏందని దానికి చెకప్ చేశారు. నాకు తనకు మందులు ఇచ్చారు. ఆ మందులు వాడుతూ ఉన్నాము. 1 మంత్ 2 మంత్స్ అవుతుంది. ఆ మందు ఆ ట్యాబ్లెట్ల వల్ల నా భార్యకు సైడ్ ఎఫెక్ట్ వచ్చేసింది. అనుషకు సైడ్ ఎఫెక్ట్ వచ్చేసింది. కరెక్ట్ మందులు పనిచేస్తున్నాయి, సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. కరెక్ట్ కన్సీవ్ అయ్యే టైంలోనే బ్రెయిన్లో క్లాట్స్ వచ్చాయి. అంటే మెదడులో రక్తము గడ్డ కట్టడం. ఆ ట్యాబ్లెట్ ఆ విధంగా బ్లడ్ని గడ్డ కట్టే విధంగా పనిచేస్తుందంట. ఇంకోటి ఏదంటే డాక్టర్ మేడము ఆమెకు కొద్ది మతి మార్పు వల్ల వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన మందులు అనుషక అదే పేరు ఇంకో ఆమెకు ఉంటే అవే మందు అనుషకి ఇచ్చేసింది. అలా అటు ఇటు అయ్యి మొత్తానికి బ్రెయిన్లో క్లాట్స్ రావడం వచ్చినాయి. దేవుని వల్ల మాకేందంటే ఈఎస్ఐ కార్డు ఉంది. నా భార్య జాబ్ చేస్తుంది, నేను జాబ్ చేస్తున్న వల్ల ఈఎస్ఐ కార్డు ఉండడం వల్ల దేవుని వల్ల మేము వెంబడే డాక్టర్ని కలిసి రాత్రి 9-10 అవుతుందేమో వెళ్ళి చూసాము. ఇలాగూ హెడేక్ వస్తుంది, తగ్గట్లేదు ఏందని హెడేక్ సంబంధించిన టాబ్లెట్ ఇచ్చారు, చూశారు. ఆ మేడం వాళ్ళ కొడుకే ఈఎన్టీ స్పెషలిస్టు. ఆయనకు ఒకసారి మేడం కన్సల్ట్ అవ్వమన్నది. ఆ టాబ్లెట్ వల్ల ఎఫెక్ట్ ఏమో అది ఆమెకు తెలుసు. ఆ మేడంకి ఆయన కళ్ళ ఒక మిషన్ పెట్టి చూస్తే మెడలో మొత్తం తెలిసిపోతుందంట. మేము అది చూపించుకొని ఇంటికి వచ్చాము. ఆ డాక్టరే డైరెక్ట్ ఫోన్ చేసి మీరు ఇమ్మీడియట్గా ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని రావండి, ఈ నైట్ ఏమవుతుందో తెలియదు, ఇమ్మీడియట్గా ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవడం అంటే ఈ బోరబండ నుంచి అమీర్పేటకి వెళ్ళి మా అమ్మ నేను ముగ్గురం వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని వస్తుంటే స్కాన్లో క్లియర్గా కనిపిస్తుంది క్లాట్స్. క్లాట్స్ వచ్చినాయి, అడ్మిట్ అవ్వాలి అని. అడ్మిట్ అవ్వాలంటే 2 రోజులు ఉన్నాం, మా వల్ల కాదు, చేయలేము, మా దగ్గర అంతగా డబ్బులు లేవు అని చెప్పి 2 రోజులకు టాబ్లెట్ రాసి ఇంకో టెస్ట్ చేశాడు. ఆ టెస్ట్ 2 days అయిన తర్వాత వస్తుంది. అది దాని రేంజ్ 200 ఉండాలి. ఆ టెస్ట్ రేంజ్ అంటే మినిమం 200 వరకు ఉండాలి, 200-300. అనుషకు 2000 ఉంది. డాక్టర్ ఏంటి 2000 ఉంది, ఇమ్మీడియట్గా ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు, మీకు ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా అన్నారు. మాకు అంతవరకు మాకు ఈఎస్ఐ కార్డు ఉన్నది మేమే మర్చిపోయాం, అవసరం రాలేదని. అయితే సార్ మాకు ఈఎస్ఐ కార్డు ఉంది సార్ అన్న. అంటే ఈఎస్ఐ ఉంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోండి అని నా భార్య నాన్నే హాస్పిటల్ పెట్టి, ఎవరు లేదు నా కొద్దినే ఉన్నా, నా భార్యని హాస్పిటల్కి ఎత్తి మా ఆఫీస్కి వెళ్ళి ఇట్లా నా భార్యకి ఇట్లా ఏంది ఆరోగ్యం ఇది ఈఎస్ఐ కార్డు ప్రింట్ తీసిందంటే అలాగూ తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్ళిన తర్వాత మా అమ్మ వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ అన్నీ
టెస్ట్లో అన్నీ చేస్తుందో ఎంఆర్ఐ అవన్నీ స్కాన్ చేస్తే చాలా రేంజ్ చూపిస్తుంది, చాలా రేంజ్ చేస్తుంది. ఏమి గ్యారంటీ ఇవ్వము అన్నట్టుగా చెప్పారు. మేము కుమిలిపోతున్నా ఏంది ప్రభువా ఇలాగో అని. మేము ఒకవేళ తప్పుతడికి వేసామా, నీ చిత్తం కాకుండా మా ప్రయత్నం ఏమైనా ప్రయత్నిస్తున్నామా ప్రభువా, క్షమించు, సహాయం చేయి ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించినప్పుడు ప్రభు ఆశ్చర్యరీతంగా ఆయన సహాయం చేశాడు. ఆపరేషన్ చేయాల్సిన స్థితికి వెళ్తాదేమో అనుకున్నా కానీ దేవుడు దాని నుంచి తప్పించి ఒక వారం 10 రోజులనే డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించి ఒక ఇంజక్షన్ రాశారు. అక్కడ టెస్ట్ చేశారు, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే ప్రెగ్నెంట్ టెస్ట్లో పాజిటివ్ చూపిస్తుంది, ప్రెగ్నెన్సీ కన్సీవ్ చూపిస్తుంది. కన్సీవ్ చూపిస్తుందిగా ఏం చేస్తారంటే అనుష ఉంది, ఎలాగైనా ఎన్ని బాధలైనా భరిస్తాను, నేను నాకు ప్రెగ్నెన్సీ కావాలి అని చెప్పింది. అలా చెప్పినప్పుడు అయితే నువ్వు డెలివరీ అయ్యేంత వరకు ఇంజక్షన్ తీసుకోవాలి, ప్రతిరోజు ఒక ఇంజక్షన్, ఫ్లెక్సిన్ ఇంజక్షను, అది తీసుకుంటే తేల కొట్టినట్టుగా ఉంటుంది. ఈ చేతులకు తీస్తే ఇంతగా వాపు వచ్చేది. అలాగూ దేవుడు మాకు ఆ ఇంజక్షన్ ఒక్కొక్కటి 600 ఉండేది. నేను ఇంతగా తీసుకోలేనయ్యా, నా వల్ల కాదంటే దేవుడు అదే దాంట్లో ఒక సిస్టర్ ద్వారా సాయం చేస్తూ ఇలా చేస్తాం మేడం, నేను చేసే డ్యూటీ ఇది, మాకు ఇంకా ఆదాయం ఏం లేదు మేడం అంటే సాయం చేస్తూ అలాగా దాదాపు 11 నెలలు పాప డెలివరీ అయిన తర్వాత కూడా 2-3 నెలలు దాదాపు 11 నెలలు ప్రతిరోజు ఇంజక్షన్ తీసుకోవాలి. ప్రతిరోజు ఇంజక్షన్ నేను వెళ్తూ ఇంజక్షన్ తీసుకోవడానికి పోతే హాస్పిటల్ దగ్గర వదిలిపెడుతుంటే నేను చూసేవాడిని కాదు, పక్కకు వచ్చేవాడిని, చూడనట్టుగా వచ్చేసేవాడిని, బాత్రూమ్ పోయి ఏడ్చుకునేవాడిని. ప్రభు ఏంది ప్రభు ఇది మాకు ఇచ్చిన రకమైన మేడం చెప్పింది, ఎస్ఐలో 50% గుడ్ న్యూస్, 50% బ్యాడ్ న్యూస్ అని చెప్పింది. ఏంది మేడం అంటే మీ భార్య ప్రెగ్నెంట్ అయ్యా అని. అవును, అయితే ఒకటి కండిషన్, ఇది డెలివరీ అయ్యేంత వరకు వాడాలి అని. తర్వాత గైనకాలజిస్ట్ వాళ్ళందరూ మాట్లాడుతూ మళ్ళీ రిస్క్ ఉంటుంది ఎలాగ మరి అంది. రిస్క్ ఉంటుంది అంటే నేను కొద్దిగా ఎన్కరేజ్ చేశాను, మేము చేసే ఫీల్డ్ అదే, మేము చేసే ఫీల్డ్ థెరపిస్టు, ఫిజియో సంబంధించిన ఆ క్లినికే కాబట్టి ఎలాంటి పిల్లలు ఎలాంటి వాళ్ళకి ఎలాగో వస్తారు, ఇలా ADHD కానీ ఆటిజం కానీ సెరెబ్రల్ పాలసీ కానీ వీళ్ళకు ఇలాగ రావడానికి కారణాలు ఏంటో మాకు తెలుసు. అదే ఫీల్డ్లో ఉన్న మా మేడం అంది, మైపల్లి ఏంటి దీనికి నిర్ణయం తీసుకునేదంటే నేను చేసేది ఏం లేదు, అంతా దేవుని చిత్తము, దేవునికి అప్పగించిన మేడం అనేసి చెప్పడం జరిగింది. అలా చెప్తూ ఉన్నప్పుడు వచ్చిన హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత అది ప్రతిరోజు వస్తూ ఆ హెడ్ఏక్ వచ్చేది. ఆ హెడ్ఏక్ ఎలాగ వచ్చిందంటే వచ్చినప్పుడు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి తలంతా ఊపేసి కాలు చేతుల్లో కొట్టుకునేది. నేనేమో మా అమ్మ నేను ఇద్దరం ఉన్నాం. నేను డ్యూటీకి వచ్చి వస్తుంది, రాత్రికి సాయంత్రానికి వచ్చేది. అక్కడ మైక్ సౌండ్ కానీ ఏ సౌండ్ పడినా, కొద్దిగా ఫోన్ మాట్లాడినా, ఫోన్ సౌండ్ ఉన్నా హెడేక్ బాగా స్ట్రోక్ వచ్చేది. అలాగ పట్టుకొని ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించినప్పుడు ప్రభు స్వస్థత, సంపూర్ణమైన స్వస్థత, ఆశ్చర్యరీతంగా ఆయన స్వస్థపరచడము. ఆ టైంలో అనుషకు అలాగ వచ్చినప్పుడు మా బంధువులు కానీ కన్నవారే ఉండలేకపోయారు. కన్నవారే 1-2 రోజులు ఉండి వదిలేసి వెళ్ళిపోయారు. ఏముంటుందో ఉండదో ఏమైతే అని వదిలేసి వెళ్ళిపోయారు. నేను మా అమ్మనే ఉన్నాము. ఇలా రావడం, ఇట్లా వండుకున్నామంటే ఇలాగ హెడేక్, స్ట్రోక్ వచ్చేది. అవన్నీ పక్కన పెట్టేసి ఏం తినేవాళ్ళ కాదు, ఏం కాదు. తర్వాత జోబన్న గారికి ఆ డివైన్ లైట్ వాళ్ళు మమ్మల్ని ఎంతో ఆదుకున్నారు ఆర్థికంగా. వాళ్ళు అన్నవాళ్ళు రూమ్కి వచ్చి మమ్మల్ని దర్శించి ప్రార్థించి ఆర్థిక సహాయం చేసి, అయ్యా భయపడకు మేము ఉన్నాము, భయపడకని అన్నవాళ్ళు చెప్పి వెళ్తూ ప్రార్థిస్తూ సంఘమంతా డెలివరీ అయ్యేంత వరకు, అది తగ్గేంత వరకు ప్రార్థించారు. ఇలా ఉందన్నప్పుడు
డెలివరీ అయ్యి తర్వాత అంతా స్ట్రోక్ అంతా తగ్గేంత వరకు దాదాపు సంవత్సరంన్నర డివైన్ లైట్ అంతా కూడా ప్రార్థన చేశారు. మా కొరకు కూడా మీరు ఎప్పటికప్పుడు నేను అన్నకు సామెలన్న గారికి అన్న ఇలా ఉంది ప్రార్థించండి అన్న, మాకు ధైర్యం చాలట్లేదు, నాకైతే ధైర్యం చాలట్లేదు. ఆ డెలివరీ టైంలో కూడా దేవుడు ఆశ్చర్యకరంగా, ఆ డెలివరీ టైంలో ఎవరూ లేరు, నేను మా అమ్మ ఉన్నాము. అప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు. పొద్దున్నే 6 గంటలకే జోబాన ఫోన్ చేశాను, అన్న ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుంది ప్రార్థించండి అన్న నైట్ 2 గంటల వరకు మెలకుతో ఉన్నా. అన్న పొద్దున ఫోన్ చేసిన వెంబడే ఎత్తి రెస్పాన్స్ ప్రార్థన చేసి పంపిస్తే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది. దేవుని దేవాలు అందరూ దాదాపు 10 మంది. ఈమె స్పెషల్ కేసు స్పెషల్ కేసు 10 మంది డాక్టర్లు ఉండి చేసినటువంటి సిజేరియన్ ఆపరేషను డెలివరీ అలా చేశారు. అలాగ దేవుడు సాయం చేశారు. ఆ టైంలో లోపల డెలివరీ పాపను తీశారు. నేను బయట ప్రార్థన చేస్తున్నాను, అంటే అక్కడ డెలివరీ అయిపోయింది, నాకు తెలియదు. ప్రభు అని స్తోత్రం ప్రభు అని. ఆ టైంలో డెలివరీ అయిపోయింది. అంటే ప్రభు అలాగూ తన ఆత్మ ద్వారా అలాగూ దేవుడు సాయం చేస్తూ మా జీవితంలో దేవుడు ఎంతో మేలు ఎంతో ఉపకారం నా దేవుడు చేశాడు. మా కొరకు సంఘమంతా మీరు ప్రార్థించినా కూడా అనేక సార్లు రావాలని ప్రయత్నం ఉన్నా రాలేకపోయాను. అన్నతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను. సంఘం గురించిన భారం, ఈ సంఘం గురించిన వేదన, చింత అంతా అన్నతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంటాము. అలా సామెలన్న కూడా మాకు ఎంతో ధైర్యపరుస్తూ అక్క కూడా మా కొరకు మీ అందరూ ప్రార్థించినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి ప్రార్థన వల్లే అందరు సంఘస్థులు, మిగతా సంఘస్థులు అందరు ప్రార్థన వల్లే ఇలా ఉన్నామంటే ఆ దేవుడు కృప, ఆయన స్వస్థత అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ ప్రేమ వందనాలు తెలుసు. థ్యాంక్ యూ.